స్తోత్రాలు చేస్తున్నాండి. హల్లెలూయా. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం దేవుని యొక్క వాక్యం చదువుతున్నాండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, కొత్త నిబంధన గ్రంథము, పేజీ నంబరు 32. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపము క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములో మా హృదయపూర్వకమైన చూపిస్తున్నాను నాయన. అయా మరి ఇప్పుడు నా తండ్రి నీ జయగ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని అందరం కూడా చదువుకొని ఉన్నాను నా తండ్రి. ఆ యొక్క వాక్య భాగాన్ని వివరించడానికి నాలో మీరు దానికి మీరు బోర్లాగా ఉండి నా అన్న మీరు ఈ వాక్యాన్ని వివరించడం సహాయం చేయండి ప్రభా. అయా మరి నీ వాక్యాన్ని మేమందరూ కూడా జాగ్రత్తగా విని దాన్ని కైకొని నీ వాక్య ప్రకారం మేమందరం కూడా అనుసరించుకుంటూ సహాయం చేయండి. మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రతి మాట అడిగి పెడుతున్నా మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు అంశం పాపము ద్వారా వచ్చు రోగం. పాపము ద్వారా వచ్చే రోగములు అనే ఈ యొక్క అంశం మీద దేవుని యొక్క వాక్యం మనం ధ్యానిస్తున్నాండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకున్నాండి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నావని పక్షవాయువు గలవానితో చెప్పాను. దేవుని స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పేసి ఆ పక్షవాయువు వ్యాధి గలవానితో చెప్పి ఉన్నాడు అన్నమాట. ఏ ఊర్లో జరిగింది? కపెర్నహూములోనికి యేసు ప్రభువారు వచ్చినప్పుడు కపెర్నహూములో పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని 4 మనుషులు మోసుకొని వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు వారు 4 మనుషులు మంచం మీద వేసుకొని యేసుక్రీస్తు వారి వద్దకు తీసుకొని వచ్చినప్పుడు చాలా మంది కూడి ఉన్నందువలన వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి ఆ యొక్క ప్లేస్ యొక్కకి ఆయన ముందుకి అతను దించాలని చెప్పేసి ఆ యొక్క ఆలోచనతో యేసుక్రీస్తు వారి ద్వారా ఇక్కడ మరి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతాయని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ 4 వ్యక్తులు ఇంటి పైకప్పు, అంటే అప్పట్లో పెంకుటీలు అంటారు, ఆ పెంకుటిలో పైన ఉన్నటువంటి పెంకులు మంచం పడ్డంత వరకు తీసేసేసి అక్కడ నుంచి ఆ పక్షవాయువు కలిగినటువంటి ఆ వ్యక్తిని దించి ఉన్నారు తాళ్ళతో. దించినప్పుడు యేసు వాళ్ళ యొక్క విశ్వాసంలో చూసి, అంటే ఆ పక్షవాయువు గలవారిని ఎలా చేసుకొచ్చారు, ఏంది అసలు ఎంత విశ్వాసంతో ఆయన ఎదురు తీసుకొని వచ్చారని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఆయన వారి యొక్క విశ్వాసాన్ని గ్రహించి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తితో చెప్పి ఉన్నాడు. దేవుని స్తోత్రం. చెప్పినప్పుడు అతను వెంటనే స్వస్థత ఉంది. ఆయన యొక్క ఆయన యొక్క పాపం నుంచి క్షమాపణ చేసి, ఎందుకంటే యేసుక్రీస్తు ఇక్కడ చెప్పి ఉన్నాడు కదా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇప్పుడు ఆయనకి పక్షవాయువు కలిగినటువంటి వ్యాధి, ఈ రోగము ఎలా వచ్చింది? ఆయన యొక్క పాపము ద్వారాగా వచ్చింది. ఆయన దేవునికి వ్యతిరేకంగా పాపములు, దేవునికి వ్యతిరేకంగా మళ్ళీ ఆయన నడుచుకోబట్టి ఆయనకి ఈ యొక్క పక్షవాయువు అనేటటువంటి ఈ యొక్క రోగం అతనికి వచ్చిందన్నమాట.
కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి పాపమును క్షమించేటటువంటి అధికారం ఎవరికి ఉంది? మానవుడికి ఉందా? మానవుడు చేసేటటువంటి పాపములు క్షమించేటటువంటి అధికారం ఈ భూమి మీద ఎవరికైనా ఉంటారు. యేసుక్రీస్తు ఒకరికి తప్ప ఎవరికి కూడా మన యొక్క పాప దోషములు క్షమించేటటువంటి అధికారము ఎవరికి లేదు. కనుక ఆ యేసుక్రీస్తు, అందుకని ఈయన యొక్క పాపములు అన్నీ కూడా క్షమింపబడతాయి. క్షమించి ఈయన యొక్క పక్షవాయు అనేటటువంటి ఈ యొక్క వ్యాధి నుంచి విడుదల పొందుతాడు. విముక్తి పొంది మంచిగా బాగానే అతను కూడా తిరుగుతాడు అని చెప్పేసి ఆ యొక్క విశ్వాసంతో యేసుక్రీస్తు వారి వద్దకు తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తు వారి వద్దకు తీసుకొని వచ్చారు. అంతేకాని వైద్యుడి వద్దకు, లేకపోతే ఏదన్నా వాళ్ళకి తెలిసినటువంటి పెద్ద పెద్ద వ్యక్తుల వద్దకు తీసుకొని వెళ్ళాలి. ఎవరి కాడికి తీసుకొని వచ్చారు? యేసుక్రీస్తు వారి వద్దకు తీసుకొని వచ్చిందన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. మరలా 12వ వచనం చదువుకున్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. అతను పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పేసి ఇప్పుడు చెప్పి అన్నాడు కదా యేసు ప్రభు వారు. దానికి ప్రతిఫలం, దానికి రిజల్ట్ ఏమొచ్చింది? ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తికి దానికి రిజల్ట్ ఏమి ఇచ్చాడు దేవుడు? తక్షణమే వాడు లేచి పరుపు ఎత్తుకొని వారి అందరి ఎదుట నడిచిపోయాను. చాలండి, దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క పాపములను క్షమించినప్పుడు ఆ యొక్క పాపములు ఆయనలో నుంచి క్షమాపణ కలిగినప్పుడు అతనికి ఏమొచ్చింది? ప్రతిఫలము. తక్షణమే ఆయన యొక్క పరుపు ఎత్తుకొని వెంటనే నడుచుకుంటూ ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. నడుచుకుంటూ ఆయన ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా విభ్రాంతి చెందారు. అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఏంది అసలు ఈయన కూడా మానవుడు లాగానే ఉన్నాడు, ఈ మానవుడు మరి పాపాలు క్షమించారు అంటున్నాడు. క్షమించి ఆ పక్షవాయు కలిగినటువంటి వ్యక్తికి ఆయనకు ఉన్నటువంటి రోగాన్ని స్వస్థపరిచాడు. ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆశ్చర్యపోయారు అన్నమాట. ఆశ్చర్యపోయారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క అంశం ఏంది? పాపము ద్వారా వచ్చే రోగములు. ఈ పక్షవాయు కలిగినటువంటి వ్యక్తికి పాపం ద్వారా వచ్చిందా, లేకపోతే ఓరకనే వచ్చిందా? ఆయనకి ఓరకనే వచ్చిందా? రావాలని ఎలా వచ్చింది? ఆయన యొక్క పాపముల ద్వారాగా, అతను చేసేటటువంటి క్రియల ద్వారాగా అతనికి రోగం వచ్చింది. దేవుడు ఏంటంటే పాపాన్ని క్షమిస్తాడు, కానీ పాపాన్ని క్షమిస్తాడా? పాపాన్ని క్షమిస్తాడు. ఎంతటి ఘోర పాపుడైనా కానీ క్షమిస్తాడు, కానీ పాపాన్ని క్షమిస్తాడు. బైబిల్ గ్రంథంలో దావీదు ఉన్నాడు. దావీదుని దేవుడు ఏమని చెప్పి ఉన్నాడు? దావీదు, నీవు నా హృదయానుసారుడు అయ్యా, నా ఇష్టానుసారుడు అయ్యా అని చెప్పేసి దేవుడు అన్నాడు. కానీ దావీదు కూడా నచ్చనటువంటి ఒక విషయం ఉంది. దేవునికి నచ్చనటువంటి ఒక విషయం ఉంది. అదేంటంటే దేవునికి కోపం రగులు. దావీదు చేసినటువంటి చిన్న పని ద్వారా దేవునికి అతని మీద ఎంతో కోపం వచ్చేస్తుంది.
పాపం వచ్చినా కానీ వదిలేసాడా దేవుడు? ఏం తప్పు? తన యొక్క కుటుంబంలో దావీదు ఒక పాపము చేస్తున్నాడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపమును చేస్తున్నాడు కనుక ఆ పాపము చేయడం వలన దేవునికి ఆయన మీద పాపం వచ్చింది. పాపం వచ్చినా కానీ అందుకని దావీదు గారు అంటూ ఉంటాడు, నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని పాపం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తగ్గిందో మనకు తెలియదు. ఎప్పుడు వచ్చింది? దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించి నడుచుకున్నప్పుడు దేవునికి పాపం లేకపోతే దేవునికి ఇష్టానుసారంగా మనం నడుచుకుంటే దేవుడు మన యందు ఎంతగానో ఆనందంతో సంతోషంతో ఉండి ఇంకా ఆయన యొక్క మంచి మార్గంలో మనల్ని నడిపించుకుంటూ ఉంటాడు అన్నమాట. దేవుని స్తోత్రం. దేవుని కోపం ద్వారా వచ్చే రోగాలకి మందులు ఉన్నాయా? మందులు ఉన్నాయా? మందులు కానీ అవి మందుల ద్వారా కలిగి మరి మందుల ద్వారా కలిగి స్వస్థత పరచబడిందా? కారణం ఏంది? ఆయన చేసేటటువంటి పాపముల ద్వారా అతనికి దేవుడు ఆయన యొక్క శిక్షను వేస్తూ ఉంటాడు అన్నమాట. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా ఇర్మియా గ్రంథము 30:12 మనం చదువుకున్నాడు. ఇర్మియా గ్రంథము 30:12 మనము చదువుకున్నట్లయితే అక్కడ రోగములు మన యొక్క పాపములు రావడానికి పెద్ద కారణం ఏంటి? మన యొక్క పాపానికి మనం పాపం చేస్తాం కదా, పాపం చేయడానికి ప్రారంభం మనకి ఏది సపోర్ట్ చేసింది? ఏది సపోర్ట్ చేసింది? ఇర్మియా గ్రంథము 30:12 యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపము విస్తరింపగా శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదా అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు? దేవుని కోపం ద్వారా వచ్చేటటువంటి రోగాలకి మందు లేదు. ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 30:12 యెహోవా ప్రభు అయినటువంటి దేవుడే ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు అన్నమాట. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపము విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష విధించి ఉన్నాను అని చెప్పేసి కఠిన శిక్ష విధించి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాబట్టి నీ పక్షమున వేచి మాడేటటువంటి వాడు ఎవరు కూడా లేకుండా మనం చేసేటటువంటి పాపములకి ఎంత ఘోరమైనటువంటి శిక్ష దేవుడు వేస్తూ ఉన్నాడు. ఎంత ఘోరమైనటువంటి శిక్ష మనకు వేస్తూ ఉన్నాడు. మనకి రోగాలు వస్తున్నాయి అంటే ఊరికి వస్తున్నాయా? ఎలా వస్తున్నాయి? రోగాలు కాళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు అంటే మనం చేసే పనులను బట్టి మనం ఏంటంటే బాడీ కంటే ఇంకా ఎక్కువగా బాడీ సహకరించే దానికంటే ఇంకా ఎక్కువైనటువంటి బరువు మోసి ఉన్న మోసం అంటే మనకి కానీ
మనకి జ్వరము కానీ లేకపోతే తలకాయ నొప్పి కానీ ఏదైనా కాళ్ళు నొప్పులు ఏదైనా ఎలా వచ్చింది? దేవునికి వ్యతిరేకంగా మనం నడుచుకుంటే, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తే దేవుడు అయితే చేస్తూ ఉంటాడు అన్నమాట. దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి మనము ఎక్కడి వాళ్ళం? ప్రసంగి గ్రంథం 11:9 కూడా, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడు, నీ యవన కాలమందు హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకమునకు ఉంచుకొనుము అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. జ్ఞాపకానికి ఉంచుకో అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కానీ శరీరం నాది, నా దృష్టికి వచ్చినట్టు నేను నడుచుకుంటా, నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తా అని చెప్పంటే కుదిరిద్దాని? నా ఇష్టం వచ్చినట్టుగా నేను నడుచుకోవాలి, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తించాలి, నా జీవితం నా ఇష్టం అని చెప్పేసి అంటే దేవుడు కూడా అంటాడు, అయ్యా నేను నీకు జీవితాన్ని ఇచ్చాను కదా, నేను నీకు ప్రాణాన్ని పోసాను, నిన్ను సృష్టించాను, మట్టిలో నుంచి నిన్ను తీసి నిన్ను సృష్టించి నిన్ను వారముగా చేసి తల్లి గర్భంలో నుంచి నిన్ను రూపించి నిన్ను బయటికి తీసుకొని వచ్చి ఈ లోకంలో పడేస్తే, ఈ భూమి మీద నిన్ను వదిలితే నువ్వేమో నా ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తాను అని చెప్పేసి అంటే దేవుడు ఏమంటాడు, అయ్యా అయితే నేను నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తాను కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను కూడా చేస్తున్నాను అంటే ఎప్పుడు చెప్తాడు ఆ మాట? 2-3 సార్లు చూస్తాను, 2-3 సార్లు చూసి తర్వాత ఇంకా వినలేదు అనుకో, వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇర్మియా 10:30 చెప్తూ ఉన్నాడు, నీ యొక్క వ్యాధికి, నీ యొక్క గాయములకు ముందు లేదు, నీకు చికిత్స చేయడానికి ముందు లేదు, నీ గాయాలు మార్పడానికి కూడా ముందు లేదు అని చెప్పేసి దేవుడు మరి ఎంతగా చెప్తున్నాడు. నీ పట్ల వేక్షమనేటటువంటి వాడు ఎవడు కూడా లేడు, వేక్షమనేవాడు కూడా ఎవడు లేడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. దేవుని ద్వారా మరి కాపులో తారాలు మనకి ప్రయోజనం ఏమి కూడా లేదు, ఏమి కూడా కాపుల ద్వారా మనకి ప్రయోజనము లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తన 7:14 చదువుకోండి. కీర్తన 7:14 త్వరగా చదువుతున్నాడు. కీర్తన 7:14 ప్రసవ వేదన పడుచున్నాడు, చెడును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయి, వాడు తలంచిన చెడు వాడి నెత్తి మీదకే
వచ్చును అని చెప్పేసి ఇప్పుడు తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ పాపము వలన వచ్చే జీతము, పాపము వలన వచ్చే జీతము మరణము అంటున్నాడు. ఇది బైబిల్ ఏమంటుంది? రోమా 6:23 వచనంలో చెప్తున్నాడు. పాపము వలన వచ్చే జీతం మరణము అంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? కీర్తనాయుడు 14 ఏమంటూ ఉన్నాడు? పాపము కనుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు. పాపాన్ని అంటున్నారు. పాపాన్ని ఎక్కడ అంటున్నారు? ఒక స్త్రీ కుమారుడికి జన్మనిచ్చింది. కానీ మానవులు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని యొక్క విషయంలో పాపములు కంటూ ఉన్నారు. మానవులు కలిగినట్టే కుమార్తెకి జన్మనిచ్చినట్టుగానే పాపానికి జన్మనిస్తున్నారు. పాపానికి జన్మనిస్తున్నారు. దేవుడేమో మీ యొక్క పాపములన్నీ కూడా నా యందు ఒప్పుకున్నాయా, నా యందు ఒప్పుకొని మీ పాపాల దోషాలన్నింటిలో నుంచి కూడా విడిపింపబడి విముక్తులై మీరు పరిశుద్ధంగా పవిత్రులుగా మార్చబడి నా ఇష్ట ప్రకారంగా మీరు నడుచుకున్నాయా అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటుంటే, మానవులు అయినటువంటి మనము ఏం చేస్తున్నాము? పాపాన్ని కంటున్నాము. ఎంతో అది కనడానికి ప్రసవ వేదన పడుతూ ఉన్నామంట. మరి ఒక స్త్రీ కుమారుడిని కనడానికి ప్రసవ వేదన పడుతుంది. అలాగే మానవులమైనటువంటి మనము కూడా పాపం విషయంలో పాపాన్ని కనడానికి ప్రసవ వేదన పడుతూ ఉన్నాము. ఎంతో వేదన పడుతూ ఉన్నాము. చెట్టును గర్భమును ధరించిన వాడే అబద్ధములు కని ఉన్నాడు. పాపానికి గర్భం ధరించాడు, చెడుకి గర్భం ధరించాడు. వాడు కనేది ఏంటి? అబద్ధాన్ని కంటూ ఉన్నాడు. అంటే అది అబద్ధం అనేటటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క మాటల ద్వారా దేవుని యొక్క విషయంలో పాపము చేస్తూ ఉన్నాడు. అబద్ధము అనేటటువంటి ఆ యొక్క మాటలు మాట్లాడటం వలన దేవుని యొక్క విషయంలో పాపము చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని ద్వారా పాపానికి రోగాలు వస్తాయా? పాపం ద్వారాగా మనకి ఏముంది? పాపం చేస్తే మనకి ఒరిగేది ఏముంది? ఏమి లేదు. మనకి ప్రయోజనమే. ఈ లోకంలో మనం దర్జాగా బ్రతకొచ్చు. ఎన్ని చేసినా కానీ మనం ఈ లోకంలో దర్జాగా బ్రతకొచ్చు అని చెప్పేసి అనుకుంటే మాత్రానికి దేవుని యొక్క విషయంలో, దేవుని యొక్క మరి ఆత్మానుసారమైనటువంటి విషయంలో అయితే మాత్రానికి మనం నరకానికి దగ్గరైపోతున్నాం. నరకానికే దగ్గరైపోతున్నాం. ఏం చేస్తూ ఉన్నాము? మన యొక్క జీవితాన్ని మనము నాశనం చేసుకుంటూ ఉన్నాము. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు మీ పాపములను నాయలో ఒప్పుకోండి, నేను మిమ్మలను పరిశుద్ధునిగా పవిత్రునిగా మార్చేటటువంటి దేవుడు అని చెప్పేసి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం
21వ వచనం మనం చదువుకున్నాం. 21, 22 వచనాలు. దేవుడు మరి మనం చేసేటటువంటి పాపములకు దేవుడు మరి ఎంతగా మరి ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుతున్నాను, వ్యాకుల పడుతున్నాను, ఘోర భయం నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోతున్నది అని చెప్పేసి ఎవరు చెప్తూ ఉన్నారు? యిర్మీయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుతూ ఉన్నాను అంటున్నాను. నా యొక్క జనుల పాపము చేసి వేదన పడుతూ ఉన్నారు, బాధలు అనుభవిస్తూ ఉన్నారు, ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి విధానాలతో ఉన్నారు. కానీ వాటిల నుంచి, వాళ్ళ యొక్క బాధ నుంచి, వాళ్ళ యొక్క వ్యాధుల నుంచి స్వస్థపరిచేటటువంటి వాడు ఏ వైద్యుడు కూడా లేడా? నా జనులకి స్వస్థత ఎందుకు కలగట్లేదు అని తెలిసి యిర్మీయా మరి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యిర్మీయా చెప్తూ ఉన్నాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చేసేటటువంటి పాపము మనకి ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వదండి. ఆ యొక్క పాపము ద్వారా దేవుని యొక్క రాజ్యానికి దూరం అయిపోతుంది, దేవుని యొక్క ప్రార్థనకు దూరం అయిపోతుంది, దేవుని యొక్క మాటలకు దూరం అయిపోతూ ఉంటాం, దేవుడు ఇచ్చేటటువంటి దర్శనములకు కూడా దూరం అవుతూ ఉంటాం. కనుక మరి పాపము ద్వారా ఎన్ని కోల్పోతూ ఉన్నాం, మన యొక్క జీవితాన్ని కోల్పోతాం. అందుకని ఈ పాపము నుంచి విడిపించడానికి, ఈ పాపము నుంచి, ఈ దోషముల నుంచి విడిపించి మనకి మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మన కోసము 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి, 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి ఆయన సేవ చేసి మన కోసము ఆయన కొరడా దెబ్బలు తిని సిలువకి అనాగతమైనటువంటి మాటలు అన్నాక అవన్నీ కూడా దేవుడు పట్టించుకోకుండా నా యొక్క ప్రజలను నేను కాపాడుకోవాలి, నేను వారి కోసం ప్రాణము పెట్టి వెల ఇచ్చి కొన్నాడు దేవుడు. మనం వెల ఇచ్చి కొన్నాడు ఆయన. మరి సిలువలో రక్తము కాల్చడం వలన ఇప్పటికి కూడా మనం ఏదైనా తప్పు చేసామంటే, మనం ఏదైనా పాపము చేసామంటే దేవుని ఎందుకు వచ్చి ప్రభువా నేను ఇది తెలియక చేశాను, తెలియకనే ఈ యొక్క పాపాన్ని చేశాను, క్షమించాలి అని చెప్పేసి దేవుని ఎదుట మామరించి కన్నీటితో ప్రార్థించిన ఆ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి మన యొక్క ప్రార్థనకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. సమాధానం ఇచ్చి మనకి స్వస్థత ఇస్తూ ఉన్నాడు, మన యొక్క పాపం నుంచి విడిపిస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1వ కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం మనం ఒకసారి చదువుకుందాండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. చాలా అండి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు దేవుడు? ఎవరైనా కానీ దేవుని ఆలయం, మీరు దేవుని ఆలయమై ఉన్నారు,
దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడు అని మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకోండి అంటూ ఉంటారు. దేవుని ఆలయము మనమే అంటారు. మన యొక్క ఆత్మ, దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంటారు. ఎలా నివసిస్తూ ఉన్నది అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి యెహోవా స్టార్టింగ్ లో మానవుని చేసినప్పుడు ఆ మానవునికి ఏమి ఇచ్చి ఉన్నాడు? ఏమి ఇచ్చాడు? మట్టితో ఒక బొమ్మని చేసి ఆ మట్టికి నాసికా రంధ్రములు, చిన్న 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 రంధ్రములు పెట్టి ఆ యొక్క నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడు. జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ నరుడిలోనికి ఇప్పుడు ఆ యొక్క జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయనలోనికి దేవుని యొక్క ఆత్మ ప్రవేశించింది. దేవుడు ఆయనకి ప్రాణం పోసి ఉన్నాడు కాబట్టి ఆయన దేవుని యొక్క ఆలయంగా మార్చబడి ఉన్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు తెలుసుకోండి, ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినాడో దేవుడు వారిని పాడు చేయను అన్నాడు. దేవుని ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో ఆ యొక్క ఆలయాన్ని వ్యాపార నిలయంగా ఎవరైతే మారుస్తారో, లేదంటే చర్చి ఇల్లుగా మార్చినా గానీ దేవుడు ఏం చేస్తాడు? ఆ యొక్క దేవుని యొక్క ఆలయాన్ని ఆలయం లాగానే ఉంచాలి. దేవుని యొక్క మందిరాన్ని మందిరం లాగానే ఉంచాలి. అంతేగాని దాన్ని పాడు చేయదు. ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నానా? ఈ యొక్క మాటలు దేంట్లో ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు స్వయాన మోషేతో ఆయన మోషే ద్వారాగా ఈ యొక్క బైబిల్ గ్రంథము వచ్చి ఉన్నదన్నమాట. దేవుని స్తోత్రం. మోషే ద్వారాగా ఈ పరిశుద్ధమైనటువంటి ధర్మశాస్త్రం వచ్చినప్పుడు మిగిలినవి ఈ క్రొత్త నిబంధన గ్రంథము, పాత నిబంధన గ్రంథము, ఇవన్నీ కూడా దేవుడు ఆయన యొక్క ప్రజలకి చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములన్నిటినీ కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు ఇచ్చినాడు. ఆయన చేతి వేలుతో రాశాడు. చేతి వేలుతోనే రాశాడు. మానవుడికి ఇప్పుడు ఒక పేపర్కి ప్రింట్ కొట్టియాలంటే ప్రింటింగ్ మిషన్ కావాలి, పేపర్ కావాలి, లేదంటే దాంట్లో అక్షరాలు రాయాలంటే ఒక బుక్ కావాలి, పెన్ను కావాలి, రెండు కావాలి. ఆ రెండు రాయడానికి ఒక మనిషి కావాలి. దేవుడు అన్ని తీసుకున్నాడా? ఆయన యొక్క చేతి వేలుతోనే రాశాడు. దేన్ని అక్కడ రాశాడు? సీనాయ పర్వతం మీద ఒక రాయి, అంటే రెండు పెద్ద రాయిని చూసి ఆ రాయి మీద రాశాడు దేవుడు. రాయి మీద రాయగలుగుతామా? రాయి మీద రాసు. ఆ రాయిని రెండు పలకలుగా చేశాడు. ఆ రెండు రాజ పలకలే పదాజ్ఞ. ఈ పదాజ్ఞను చేసుకుపోయి ఏం చేయమన్నాడు? దాచిపెట్టుకోమన్నాడా? ఏం చేయమన్నాడు? వీటిని ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించాయా. ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నువ్వు ఉండి ఈ యొక్క ధర్మశాస్త్ర ప్రకారం, ఈ యొక్క ప్రజాజ్ఞల ప్రకారం వాళ్ళని నడిపించమని చెప్పేసి దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం.
కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఈ యొక్క బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం నడుచుకుంటే మన యొక్క జీవితము బాగుపరచబడింది, మన యొక్క జీవితము పాపం నుంచి విడిపించబడింది, మంచిగా మనం బ్రతుకుతాం. దేవుని స్తోత్రం. మరలా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకుందాండి. మొదటిగా యోహాను రాసిన పత్రిక మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. పేజీ నంబర్ 223, 5:17. సకల దుర్నీతియు పాపము అయితే 5:17. సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇదంటే ఇక్కడ 2 విధాలుగా చెప్తూ ఉన్నారు. సకల దుర్నీతియు పాపము అయితే మరణకాలము పాపము. మనం చేసేటటువంటి సకల దుర్నీతులు కూడా పాపమే. మనం చేసేటటువంటి సకల దుర్నీతి అంటే చెడు పనులు, చెడు కార్యాలు, దేవునికి విరోధమైనటువంటి పనులు, దేవునికి విరోధమైనటువంటి జీవితం జీవిస్తే పాపం. అయితే మరణకాలము కాని పాపము అంటే మరణకాలము కాని పాపం, మరణానికి సంబంధించిన పాపం. ఆ పాపం అనేది దేవుణ్ణి తెలుసుకుంటే ఆ పాపము నుంచి విడిపించబడతాం. అప్పుడు మరణకాలం అనేటటువంటి దానిలో నుంచి విడిపించబడి నిత్య జీవానికి వెళ్ళడానికి దేవుడు కొంచెం అవకాశం ఇస్తూ ఉంటాడు అన్నమాట. దేవుని స్తోత్రం. 18వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టిన వాడు తన్ను తాను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వాని ముట్టడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని మూలంగా పుట్టిన వాడంట పాపము చేయడు. ఎందుకు చేయడు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటాడు కనుక, దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటాడు కనుక ఏదైనా పాపము చేయాలంటే దేవుడే గుర్తుకొస్తాడు. ఏదైనా పాపము చేస్తే నేను దేవుని యొక్క రాజ్యానికి దూరమైపోతానేమో, దేవుని యొక్క రాజ్యానికి నేను దూరమైపోతానేమో, నా యొక్క ఎడకాలు కూడా దేవుని యొక్క రాజ్యములు పెట్టడానికి అవకాశం ఉండదేమో అనేటటువంటి ఈ యొక్క భయముతో, ఈ యొక్క భక్తితో దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి ఈ యొక్క ఆశ కలిగి ఉండి ఏం చేస్తాడు? పాపము చేయడానికి భయపడుతూ ఉంటాడు అన్నమాట. భయపడాలి. పాపము చేయడానికి వాటికి భయపడాలి. దేవుని యొక్క విషయంలో నీతి చేయడానికి మాత్రానికి వెనకాడి దేవుని యొక్క ప్రజలను కాపాడడానికి కానీ,
దేవుని యొక్క మరి పాపంలో ఉన్నటువంటి వారిని రక్షించి నీతిమంతులుగా చేయడానికి కానీ, వారికి మారు మనసు అనుగ్రహించి వారికి రక్షణను అనుగ్రహించడానికి కానీ వెనకడుగు వేయకూడదు అంటున్నాడు. దేవుని స్తోత్రం. మరలా ఏమంటూ ఉన్నాడు? కూడా ఏమంటున్నాడు? నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడు సామ్యుయేలు కూడా చెప్తున్నాడు. అక్కడ 1 సమూయేలు 12:23 చెప్తున్నాడు, అయ్యా నా మటుకు నేను దేవునికి విరోధంగా పాపము చేస్తే నా మటుకు నేను దేవుని యొక్క విషయంలో పాపము చేసినటువంటి వాడినిగా అవుతాను అంటున్నాడు. అంటే మనుషుల నిమిత్తము ప్రార్థన చేయడం మాత్రానికి మానవుల నిమిత్తము మానవుల వలన ప్రార్థన చేయడం వాటికి ఆపకూడదు. ఆపితే మాత్రానికి ప్రార్థన చేయడం ఆపితే మాత్రానికి దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాడు. ఎక్కడ చెప్తూ ఉన్నాడు? 1 సమూయేలు 12:23 చెప్తున్నాడు. మన దేవుని స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని చివరిగా వాక్యం చదువుకున్నాండి. మొత్తం వాడు చూసుకోవాలి. ఈ యొక్క వాక్యం అంతా కూడా చదవాలంటే సమయం లేదు కనుక దేవుని యొక్క వాక్యం చదువుకోనండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు లూకా సువార్త 24:47 చదువుకున్నాండి. లూకా సువార్త 24:47 యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటూ ఉన్నాడండి? మరోసారి చదవండి. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు దేవుని యొక్క పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడాలని రాయబడి ఉన్నది అని అనుకుంటున్నాడు. ఎవరు రాశారంటే మార్కు లోకా గారు చెప్తూ ఉన్నారు. లోకా గారు చెప్తూ ఉన్నారు. ఈయన ఎవరు?
దేవుని యొక్క శిష్యురాలు, ఒక శిష్యుడు. కనుక అందుకనే ఈ యొక్క పాపములన్నీ కూడా దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా నీ యొక్క పాపములు, నీ యొక్క దోషములు, నీ యొక్క అతిక్రమ క్రియలు అన్నీ కూడా నేను క్షమిస్తాను. కానీ నువ్వు నా యొద్దకు వచ్చి నీ యొక్క పాప దోషములన్నీ కూడా ఒప్పుకుంటే నేను నీ యొక్క ప్రతి ఒక్క పాపమును కూడా నీ యొక్క సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి నేను నిన్ను విడిపిస్తాను అని అంటున్నాడు. ఈ యొక్క పాపములన్నింటిలో నుంచి విడిపించబడాలి, పవిత్రంగా పరిశుద్ధంగా మార్చబడాలి. ఈ సోపుతో నన్ను అడిగాయా, హిమము కంటే తెల్లగా ఉంటున్నట్లుగా ఈ సోపుతో నన్ను అడిగాయా అని చెప్పేసి దేవుని ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క ప్రార్థనను అంగీకరించి, మన యొక్క అర్థత్వాన్ని దేవుడు అంగీకరించి దానికి ప్రతిఫలంగా మన యొక్క పాపములు, మన యొక్క దోషములు, మన యొక్క అతిక్రమ క్రియలన్నింటినీ కూడా దేవుడు క్షమిస్తూ ఉంటాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మరలా అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. 13:22. తర్వాత అతన్ని తొలగించి దావీదును వానికి రాజుగా ఏర్పరచెను. యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుని స్తోత్రం. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంత గొప్పగా దేవుడు దావీదుని వాడుకున్నాడు. అంటే రాజ్య పరిపాలన, ఇశ్రాయేలీయులను కాపాడడం కోసం దేవుడు అంతగా అతన్ని వాడుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా ఇర్మియా 33:6 వచనం. ఇర్మియా 33వ అధ్యాయం 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుతున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచుదును. చాలండి. దేవుని స్తోత్రం. అంటున్నాడు, నేను దానికి ఆరోగ్యాన్ని స్వస్థతను మరలా రప్పిస్తా ఉన్నాను. కాబట్టి వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. దేవుడు ఇక్కడ అంటూ ఇక్కడ మరి ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు, స్వస్థతను ఇస్తానంటున్నాడు, నీ యొక్క పాపముల నుంచి కూడా విముక్తిని ఇస్తానంటున్నాడు, సత్య సమాధానాన్ని కూడా ఇస్తానంటున్నాడు. సమాధానం లేని చోట సమాధానం ఇస్తాను, సత్యము లేని చోట సత్యాన్ని ఇస్తాను, సత్యాన్ని అనుగ్రహిస్తానంటూ అన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొకసారి ఏమంటూ ఉన్నాడంటే, అక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడు, దేవుని యొక్క ప్రభు అయినటువంటి యెహోవా అక్కడ ఆయనకు వాక్కు ద్వారా చెప్తూ ఉన్నాడు, అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేస్తాను, నీ గాయాలను మారుతాను అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు.
నీ యొక్క గాయాన్ని మార్పుతాను, నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తాను. ఎలా చేస్తానంటాడు? నీ యొక్క పాపములు, నీ యొక్క దోషములు, నీ యొక్క అతిక్రమ క్రియలన్నీ కూడా దేవుని ఎదుట కొట్టుకొని ఆయన ద్వారా హిస్సోపుతో, అయ్యా నీ యొక్క హిస్సోపుతో నన్ను హిమము కంటే తెల్లగా ఉన్నట్టుగా అడిగి నన్ను పరిశుద్ధపరిచాయా, నన్ను పవిత్రపరిచాయా అని చెప్పేసి దేవుణ్ణి ప్రతిలాడి దేవుణ్ణి అడుగుకుంటూ ఉన్నప్పుడు దేవుడు దానికి సమాధానాన్ని ఏమిస్తూ ఉన్నాడు అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు దానికి సమాధానాన్ని ఏమిస్తూ ఉన్నాడు? నువ్వు నా ద్వారాగా స్వస్థపరచబడాలి, నా ద్వారాగా నీ గాయాలను మారుకోవాలి. మరి స్వస్థపరచబడి మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకొని నా కుమారుడిగా, నా కుమార్తెగా నువ్వు జీవించాలని చెప్పేసి నువ్వు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నావు, ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నావు. కనుక నీ యొక్క ప్రార్థన, నీ యొక్క అర్థాన్ని నేను అంగీకరించున్నాను. కనుక నేను నీకు ఆరోగ్యాన్ని, నీ గాయాన్ని నేను మార్పుతాను అని చెప్పేసి పోయినటువంటి యెహోవా ఆయన యొక్క వాక్కు ద్వారాగా చెప్తున్నాడు. ఈ యొక్క మాట ఎక్కడ చెప్పి ఉన్నాడు? ఇర్మియా 30:17 చెప్తున్నాడు అన్నమాట. మరలా నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, స్వస్థతని ఇస్తాను, మరలా నేను నీకు సమాధానాన్ని ఇస్తాను, సత్యాన్ని కూడా నేను నీకు తెలియపరుస్తానని చెప్పేసి, సమృద్ధిగా నేను నీకు ఇస్తానని చెప్పేసి ఎక్కడ చెప్తా ఉన్నాడు? ఇర్మియా 33:6 మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క పాపము ద్వారాగా, మన యొక్క దోషముల ద్వారాగా మనకి వ్యాధులు వస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తినైనా, పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తినైనా, ఎవరు ఏ యొక్క వ్యాధితో బాధపడేటటువంటి వ్యక్తినైనా కానీ దేవుడు ముందు ఏం చెప్తూ ఉన్నాడు? నీ యొక్క విశ్వాసము నిన్ను స్వస్థపరచనని అంటూ ఉన్నాడా? అయ్యా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పేసి దేవుడు ముందు చెప్తూ ఉన్నాడు. అంటే ఆ యొక్క పాపము ద్వారాగా పక్షవాయువు కానీ, కుష్టి వ్యాధి కానీ, ఏ యొక్క రోగమైనా కానీ అతను చేసేటటువంటి పాపాన్ని బట్టి, అతను చేసేటటువంటి దోషాలను బట్టి దేవుడు అతనికి ఒక రోగమును, ఒక వ్యాధిని దేవుడు అతనికి పెట్టి దాని ద్వారా ఆ పాపం నుంచి విడుదల కలిగిస్తున్నాడు. దేవుని వైపు తిరగకపోతే మాత్రానికి ఆ రోగం ద్వారా అతను ఏమైపోతాడు? తన యొక్క జీవితాన్ని కోల్పోతాడు. అదే తన యొక్క మనసును మార్చుకొని ఈ రోగం, ఈ యొక్క వ్యాధి ఎక్కడ వస్తే మరి స్వస్థపరచబడింది, ఎక్కడికి వస్తే ఈ వ్యాధి నుంచి విడుదల పొందుతాను, ఎక్కడికి వస్తే ఈ పాపం నుంచి విముక్తి పొందుతాను అని చెప్పేసి మరి దాన్ని గ్రహించుకుంటే ఎక్కడ ఉన్నాడు? దేవుని యొక్క ఆలయములో మనకి ఎలాంటి దానికి అనేది సమాధానం దొరికింది. దేవుని ద్వారాగా సమాధానం దొరికింది. ఎలా సమాధానం దొరికింది? మా గురించి ప్రార్థన చేయాలి. మా గురించి ప్రార్థన చేసి, ఒకవేళ మా గురించి లేకపోతే కూర్చొనైనా ప్రార్థన చేయవచ్చు, నీ హృదయాన్ని దేవునికి అర్పించి, దేవునికి సమర్పించి, అయ్యా నేను ఎంతకాలం వరకు వాడు పాపంలో ఎంతకాలం వరకు కూడా దృష్టిని, ఎంతకాలం వరకు కూడా అతిక్రమ క్రియలలో నేను జీవిస్తున్నాను, నన్ను క్షమించాయి, నన్ను కడిగాయా, నీ యొక్క రక్తంతో నన్ను పరిశుద్ధిగా మార్చాయి, నీవు శిలువలో కాల్చినటువంటి రక్తం ద్వారా నన్ను పవిత్రునిగా మార్చాయి అని చెప్పేసి దేవుని యొక్క పాదాలను సంతరించి దేవునితో మాట్లాడితే దేవుడు మన యొక్క ఎంతటి ఘోరమైనటువంటి పాపమైన, ఘోరమైనటువంటి
దోషమునైనా అతిక్రమ క్రియలనైనా దేవుడు నాకు క్షమించి మనకున్నటువంటి వ్యాధిని కానీ మనకున్నటువంటి బలహీనత అనారోగ్యం నుంచి దేవుడు విడుదల కలిగించి విముక్తిని కలిగించి ఎలాంటి ఘోరమైనటువంటి వ్యాధినైనా కానీ స్వస్థపరిచేటటువంటి దేవుడు ఎవరు? వైద్యుడి వల్ల కానిది కూడా దేవుని వద్దకు వచ్చి దేవుని పాదాల చెంత పట్టి వైద్యుడి వల్ల కూడా కావట్లేదు, నన్ను క్షమించే, నా పాపాన్ని క్షమించే, నా దోషాన్ని క్షమించే అని చెప్పేసి దేవుని చెంతకు వచ్చి నువ్వే నాది, నీ ద్వారానే నేను స్వస్థపరచబడతాను అని చెప్పేసి దేవుని పాదాలపై దేవుని చింత నీ చింత యావత్తు కూడా దేవుని పైన వేసి దేవుని చింత ప్రకారం నడుచుకుంటే దేవుడు నీకు ఎంతటి గొప్ప కార్యాలను చేయడానికి దేవుని స్తోత్రం. అలాగనే బైబిల్ గ్రంథంలో 12 ఏళ్ల నుంచి బాధపడుతూ ఉన్నది, రక్తస్రావ రోగములతో బాధపడుతుంది. ఆమెకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా అమ్మే చేసుకొని ఏం చేసింది? ఆ హాస్పిటల్ కానీ ఈ హాస్పిటల్ కానీ ఆ వైద్యుడు కానీ ఈ వైద్యుడు కానీ ఆమె తిరగని ప్లేస్ లేదంట. దేశం మొత్తం తిరిగి వచ్చేసి ఏడా పని 12 సంవత్సరాలు తిరిగి 12 సంవత్సరాలు తిరిగినా కానీ ఆమెకి స్వస్థత రాలేదు. ఆమెకి స్వస్థత రాలేదు. కానీ దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆమె ఇంటికి వెళ్ళేటటువంటి దారి ఉంది కదా, ఆ బజార్నే వస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు అనే శిష్యులు. ఆ బజార్నే వస్తూ ఉన్నారు. ఆ దారినే వస్తూ ఉంటుంటే ఇంటి పక్క వాళ్ళు యేసుక్రీస్తు వారి గురించి తెలుసునని చెప్తారు. దేవుడు యేసుక్రీస్తు వారి చెప్తాడు, రమ్మా వెళ్ళి ఆయన వెళ్తే నీ యొక్క ప్రాబ్లాన్ని చెప్పు, నీ యొక్క సమస్యని చెప్పు, ఆయన నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు అని చెప్పేసి చెప్తే సరేనని చెప్పేసి దేవుడికి విశ్వాసం కలిగి యేసుక్రీస్తు వారు ఎంతో గొప్ప గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడట, ఎంతో గొప్ప గొప్ప ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యములు జరిగిస్తూ ఉన్నాడట అని చెప్పేసి ఎంతో ఆశతో విశ్వాసంతో యేసుక్రీస్తు వారు ఆ వాటిని అవుతుంటే శిష్యులలో కొంటారు కూడా శిష్యులను దాంట్లోనే యేసుక్రీస్తు వారి ఆయన యొక్క వెనకమాల వచ్చి ఆయన యొక్క వస్త్రపు చెంగుని కొంచెం టచ్ చేసింది, అంతే. అంత ముట్టుకొని చేత అంట టచ్ చేసిందా లేదా వెంటనే ఆమె యొక్క రక్తస్రావం వెంటనే ఆగిపోయింది. కుమారి అంటే ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ఆయన యొక్క శిష్యులు అడుగుతూ ఉన్నారు, నా వస్త్రపు చెంగును ఎవరు ముట్టుకున్నారా అంటే యేసుక్రీస్తు తెలుసు. కానీ ఆయన యొక్క శిష్యులకి కూడా తెలిసిందా తెలియలేదా? ఎలా ఉన్నారు వాడు? అలర్ట్ గా ఉన్నారా లేదా అని చెప్పేసి దేవుడు అక్కడ చిన్న పరీక్ష పెట్టినప్పుడు అక్కడ ఏం జరిగిందండి? శిష్యులు అయ్యా నా వస్త్రపు చెంగుని ఎవరు పంపారయ్యా అని చెప్పేసి అంటే ఏమన్నారు వాళ్ళు? ఏమో మాకు తెలియదు, మేము ముట్టుకోలేదా అనేసరికి సరే అని చెప్పేసి దేవుడు సైలెంట్ గా ఉన్నప్పుడు
దేవుడు ఆమెను చూసి కుమారి అని చెప్పేసి ఆమె దగ్గరికి తీసుకొని మా ఈ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పేసి దేవుడు ఆమె చెప్పి వెంటనే ఆమె ఉన్నటువంటి రక్తస్రావ రోగం వెంటనే స్వస్థపరచబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం. 12 సంవత్సరాల నుంచి మరి ఎంతగానో ఇబ్బంది పడుతుంది. కానీ దేవుని చెందుకు వస్తే దేవుని చెందుకు వచ్చి ఆయన యొక్క వస్తువులు గుర్తుకోగానే దేవుడు అక్కడ గొప్ప కార్యములు జరిగించినాడు. దేవుని స్తోత్రం. దేవుడు మరి దేవుని పైన విశ్వాసం, దేవుని పైన నమ్మకంతో ఉంది. ఎంతటి ఘోర పాపమైనా కానీ దేవుని పైన విశ్వాసంతో ఉండి దేవుని చెంతకు వచ్చి అయ్యా నీ పాపం నుంచి విడిపించాను, అయ్యా నన్ను ఈ యొక్క వ్యాధి నుంచి విడిపించు, ఈ రోగం నుంచి నన్ను విడిపించు, దీని ద్వారా నేను బాధపడుతున్నాను, దీని ద్వారా నేను ఇబ్బంది పడుతున్నాను, నన్ను క్షమించు, ఏ పాపం ద్వారా నేను ఇలాగా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేసి దేవుని ఎదుట ఒప్పుకుంటే దేవుడు మరి మనకి ఎంత గొప్ప కార్యాలైనా కానీ చేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్. కనుక ప్రేమైన దేవుడు వారి యొక్క జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములు వారి జీవితంలోనే కాక మన యొక్క జీవితంలో దేవుడు చేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వకములు చెల్లిస్తున్నాను నాయన. అయా మరి ఇప్పుడు నా తండ్రి ఇప్పటి వరకు నాయన నీ యొక్క జీవ గ్రంథంలో నుంచి గొప్ప గొప్ప మాటలు మరి మేము వినిన్నాను కనుక నా తండ్రి ఆ యొక్క వాక్యములను నీ యొక్క మాటలను మా హృదయాల భద్రపరచు, నీ చిత్త ప్రకారంగా నడుచుకొని నేను భయభక్తులుగా జీవించి పాపముల నుంచి విముక్తులను కలిగి అయా పాపముల నుంచి దోషముల నుంచి విడుదల పొందుతారు. అయా నీ చిత్త ప్రకారంగా నడుచుకునేటటువంటి భాగ్యం తెచ్చింది. నీ ఇష్ట ప్రకారంగా నీ చిత్త ప్రకారంగా నడుచుకొని అయా నీ యొక్క రాజ్యములు నీ బిడ్డలంగా నీ కుమారులంగా నీ కుమార్తెలంగా మేమందరం అయా ఇస్సోపుతో హిమము కంటే తెల్లగా ఉన్నట్టుగా ఇస్సోపుతో మమ్మల్ని కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చి పాపముల నుంచి దోషముల నుంచి అతిక్రమ క్రియలన్నింటిలో నుంచి విడిపించి ఎవరైనా మీలో పాపం లేదని అనుకోనితో మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటారా అని చెప్పేసి మాలో పాపం, మాలో దోషములు, మాలో అతిక్రమ క్రియలు ఉన్నాయి. వాటి ద్వారా మేము మోసపోతున్నాం. మాలో ఏం లేవా అని చెప్పేసి మాకు మేమే మోసపుచ్చుకుంటాం. అయ్యా ఈ హృదయమును నీ యొక్క ఆలయంగా మార్చుకున్నాం. ఆ యొక్క ఆలయం మేమే మా చేతులారా పాడు చేసుకున్నాం. మీరు మాలో పెట్టినటువంటి ఆత్మను మేమే మా చేతులారా పాడు చేసుకున్నాం. ఒక్కసారి సాయం చేయండి. ఆదరించి నీ కృపని ఎక్కడైనా ఆ యొక్క కళకు ఉన్నటువంటి మంద దృష్టి తీసేసేసుకోండి. నీ చిత్త ప్రకారంగా నడుచుకోండి. నీ యొక్క రాజ్యం, నీ కుమార్తెలను చేర్చబడాలి ఆ యొక్క ఆశ, ఆ యొక్క ప్రేరణ అందరము కూడా విశ్వాసముతో పక్షవాయువు కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తిని నీ అక్కడికి తీసుకొని వచ్చిన వారి యొక్క విశ్వాసమును చూసి అతన్ని స్వస్థపరిచి, కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని అక్కడికి వచ్చింది ఆయన యొక్క విశ్వాసమును చూసి ఆయన యొక్క పాపములను ఆయన యొక్క దోషములను క్షమించి అతన్ని స్వస్థపరిచినారు.
బైబిల్ గ్రంథంలో నీ యొక్క గ్రంథంలో ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు నాయన వారి యొక్క విశ్వాసంతో వచ్చినప్పుడు మీరు వారిని స్వస్థపరచు మరి ఈ మైక్ ద్వారా వినేటటువంటి నీ యొక్క ప్రజలైనటువంటి వారు ఎలాంటి ఘోరమైనటువంటి వ్యాధులతో ఉన్న, బాధలతో ఉన్న, రోగములతో, నానా విధములైనటువంటి వ్యాధులతో బాధపడుచుకున్నారు. ఈ మైక్ ద్వారా వింటూ ఉన్నటువంటి వారిని కానీ మరి ఎంతవరకు అయితే మరి నీ యొక్క వాక్యం మరి వినపడుతున్నదో అంతవరకు వినపడేటటువంటి వారిని అందరూ కూడా మీరు ఒకసారి వారి యొక్క వ్యాధుల నుంచి, వారి యొక్క బాధల నుంచి, వారి యొక్క అతిక్రమ క్రియలన్నిటిలో నుంచి, వారి యొక్క పాపముల నుంచి, దోషములన్నిటిలో నుంచి మీరు విడిపించి వారికి నేను స్వస్థతను అనుగ్రహించి, మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించి, సమాధానం లేకపోతే సమాధానాన్ని అనుగ్రహించి, మరి అసత్యముగా ఉంటే మరి ఆ యొక్క అసత్యం నుంచి విడిపించి సత్యాన్ని మీరు అవినీతిగా ఉండి ఆ యొక్క అవినీతి నుంచి విడిపించి నీతి కలిగించినట్టుగా సహాయం త్వరలో రానంటే మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి ఆమేన్. పరలోకంలో ఉన్న మా తండ్రి, అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాను. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి మీద నెరవేర్చబడును గాక. నేడు అందరం ఆహారం అవుతుంది దయచేమి తండ్రి. మా ఏళ్ళ ప్రజలు క్షమించిన ప్రకారం మా ప్రభుత్వాన్ని క్షమించండి. మమ్మల్ని సాధారణ వారి నుంచి దృష్టి నుంచి మమ్మల్ని విడిపించండి. ఎందుకనగా రాజ్యం, బలమ, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం యుగయుగాలు తరతరములు నీవై నావుతుంది. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే వారికి అనంత నాశనమే పొందాం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, స్వస్థం, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించబడింది గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కొడుకుడైనటువంటి మాకందరూ నీ సకల పరిస్థితులకు, నీ సకల నీతిమంతులు ఉన్నటువంటి నీ ప్రజలందరూ సదాకాలం తోడుగా నేడుగా ముందండి నడిపించబడును గాక. ఆమేన్. 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 దేవుని స్తోత్రం.